ఏంటి అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ప్లానా? మేమేం ప్లాన్ చేస్తాం బాబు గారు? మేము అసలు మీ గురించి డిస్కషన్ కూడా పెట్టలేదు. రిలాక్స్ ఇషిక. వీరు స్టార్ట్ చేయబోతున్న కొత్త బిజినెస్ గురించి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అని అడిగాను. దానికి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? తనేదో స్ట్రెస్లో ఉండి అలా అంటుందిలే బావా. స్ట్రెస్ దేనికి ఇషిక? సూర్య హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాడు. నీకు ఆఫీస్కి వెళ్ళే బాధ కూడా తప్పింది. ఇంట్లో హాయిగా రిలాక్స్డ్గా ఉండు. అంతేగాని లేనిపోని సమస్యలన్నీ తల మీద పెట్టుకున్నావనుకో, రేపు తలకిందులైపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. అవసరమా చెప్పు? ఓకే బాబు గారు. అన్నట్టు వీరు, ఇందాక నేను నీకు బాగా కావలసిన వ్యక్తిని కలిశాను. ఎవరని ఆలోచిస్తున్నావా? అదే మన నారాయణ గారు. ఏ నారాయణ అని ఆలోచిస్తున్నావా వీరు? అదే క్లర్క్ నారాయణ. గుర్తుకు రాలేదా? అదే వీరు పెదనాన్నగారి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసి రిటైర్ అయ్యారే, ఆయన ద్వారానే కదా నువ్వు పెదనాన్న దగ్గర జాబ్లో జాయిన్ అయింది. ఇంకా గుర్తుకు రాలేదా? నారాయణరావు గారు చాలా చాలా మంచి మనిషి. అమ్మయ్యా, ఇప్పటికైనా గుర్తుకొచ్చాడు. అయినా ఎందుకు గుర్తుకు రాకుండా ఉంటాడులే. అప్పట్లో నువ్వు ఆయన ఇంట్లోనే కదా అద్దెకుండేవాడివి. అవును. ఏదేమైనా నువ్వు చాలా పట్టుదల గల వ్యక్తివి వీరు. పెదనాన్న దగ్గరే పట్టుబట్టి ఉద్యోగం కావాలని చేరావు అంటే నీ పట్టుదలేంటో బాగా అర్థమవుతుంది. కీప్ ఇట్ అప్. ఏమైంది బ్రో? ఆ చెమటలేంటి? ఆర్ యు ఓకే? నో, నాట్ ఓకే. రుద్ర నారాయణ ఎందుకు కలిశాడు? అంటే నా గురించి ఆరాలు తీస్తున్నాడా? ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు? ఇంతకీ నారాయణ ఎవరు బ్రో? నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే నీ బండారం బయటపడే టైం దగ్గర పడిందా ఏంటి? రుద్రబాబు పెట్టే టెన్షన్కి ఈ వీరు బ్రో పోయి అలా ఉన్నాడు.